రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం సీఎం సూచనతో కసరత్తు మొదలు తొందరగా వైద్యం అందేలా గ్రీన్ ఛానల్ సిస్టమ్ ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపుపై అధికారుల నివేదిక ఇది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చూడాలి ఇక్కడ ఇంకో అంశం ఉంది ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే వీళ్ళకు బాగా ఇష్టమైనటువంటి కేసీఆర్ యొక్క లేదా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం యొక్క బాగా ఏమందరూ ఫండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఆ ప్రతిమ హాస్పిటల్స్ ప్లస్ యశోద హాస్పిటల్స్ మీద ముందు రైడ్లు చేసి వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారో అది తగ్గియాలని చెప్పేసి నేను కోరుకుంటానా రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు లేని వారికి సైతం ఆరోగ్యశ్రీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది సీఎం సూచనతో అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు ఎవరిని అర్హులుగా గుర్తించాలి ఏ ప్రాతిపదికన ఫైనల్ చేయాలి అనే విషయాలపై స్టడీ చేస్తున్నారు దీంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుపై వేగంగా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రణాళికలు రెడీ చేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపుపైన అధికారులు నివేదిక తయారు చేస్తున్నారంటూ చూస్తున్నాం ఇది ఏ రకంగా ఇస్తారో చూడాలి ఏది ఇది ఇగో రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు మొదలుపెట్టింది సీఎం సూచనతో ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంట్పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులను ఎలా ఎంపిక చేయాలి ఏ ప్రాతిపదికన అర్హతను ఫైనల్ చేయాలి ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ తీసుకురాబోతున్న కొత్త రూల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదా వంటి తదితర అంశాలపై అధికారులు స్టడీ చేస్తున్నారు దీంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుపై స్పీడ్గా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ ఏర్పాటుకు సైతం ప్రణాళికలు రెడీ చేస్తున్నారు అంతేగాక ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపైన అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు పేదల ట్రీట్మెంట్ను వేగంగా అందించేందుకు అవసరమైన చర్యలన్నీ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే ఆరోగ్యశ్రీ లిమిట్ను 5 నుంచి 10 లక్షలకు పెంచగా కొత్త విధానాలపై సీఎంకు ఓ నివేదిక సమర్పించనున్నట్లు ఓ అధికారి తెలిపారు ఆయన నిర్ణయం తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నదని వెల్లడించారు ఇది మంచి ఆలోచనే రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ కూడా పేదలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం లేదా ఈ 5 నుంచి 10 లక్షల మధ్యలో రాబోతున్నటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ట్రీట్మెంట్కి సంబంధించింది ఇది మంచి నిర్ణయమే ఖచ్చితంగా రేషన్ కార్డు లేకపోయినా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం అనేటువంటి చాలా మంచి నిర్ణయం అయితే కానీ దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజలకు అందుబాటులోకి చర్యలు వచ్చేలాగా చేయాల్సినటువంటి అవసరం ఇదే ప్రభుత్వం మీద ముమ్మాటికి ఉన్నది అయినప్పటికీ కూడా ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఇలా చేస్తే గనక కొంతమంది మనకు తెలిసిందే ఇది ఇండియా మనకు తెలిసిందే ఇది తెలంగాణ లంచాలకు కూడా మంచాలు వేసేటోళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తారు అనేటువంటి దాని మీద కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేటువంటిది ఒక మాట రైట్